అందరికీ జై శ్రీరామ్. హనుమాన్ నగర్ లో అభివృద్ధి పనులు చాలా జోరుగా జరుగుతున్నాయి. మొన్ననే సిసి రోడ్డుకి మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. హనుమాన్ నగర్ లో మెయిన్ రోడ్డు అది ఆల్రెడీ చేశాము గత సంవత్సరంలో. ఇప్పుడు ఒక బాక్స్ డ్రైన్ కూడా ఇనాగ్రేషన్ కి ప్రారంభోత్సవానికి ఉంది. అయితే చెప్పేది ఏంటంటే, నేను కార్పొరేటర్ అయిన తర్వాత మొదటి కౌన్సిల్ సమావేశంలో ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్, హనుమాన్ నగర్ లో శ్మశాన వాటిక ఎంత ఘోరంగా ఉంది, శవాలను మోసుకొస్తే స్నానం చేయడానికి, శవానికి స్నానం చేయించడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉంది అని నేను గతంలో మాట్లాడడం జరిగింది కౌన్సిల్ సమావేశంలో. ఎట్టకేలకు మేము 1 కోటి పైన అడిగితే బడ్జెట్ 35 lakhs ఇచ్చారు. మన ఎంపీ ఈటెల రాజేందర్ గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే శ్మశానం ఎంత దీన పరిస్థితిలో ఉంది, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని మేము చెప్పడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి కమిషనర్ గారితో మాట్లాడడం, జోనల్ కమిషనర్తో మాట్లాడడం, ఇది శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. గత సంవత్సర కాలంగా 6 నెలలు అనుకుంటా, 6 నెలలుగా మౌలాలిని పర్యాటక క్షేత్రంగా మార్చిర్రు. ఎప్పుడు జేసీబీ, ఏ రోడ్డు మీద జేసీబీ కనిపించగానే వచ్చి ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. అన్ని పార్టీల వాళ్ళు ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం ఫోటోషూట్ చేసుకొని ప్రచారం చేసుకుంటారు. సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు. మౌలాలి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారమైంది. ఇంతకుముందు మౌలాలి అనేది జిహెచ్ఎంసీలో ఒక డివిజన్ మాత్రమే. ఈ రోజు మౌలాలి పర్యాటక క్షేత్రం అయింది. ఇందుకు సహకరించిన ఈ పార్టీలకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొక విషయం, మన జనసేన, సిపిఐ, ఎంఐఎం వీళ్ళందరూ కూడా మీరు ఫోటోషూట్ చేసుకోండి. ఇంకా పార్టీలు ఏవైతే ఉన్నాయో, టీడీపీ, ఇండిపెండెంట్, మీరు కూడా వచ్చి జేసీపీ దగ్గరకు వచ్చి ఫోటోషూట్లు చేసుకోండి, ప్రచారం చేసుకోండి, ఫ్రీగా ఖర్చు లేకుండా. అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే మౌలాలి గురించి ఈరోజు రాష్ట్రమంతా మాట్లాడుకుంటుర్రు అంటే మీరు కూడా ఒక కారణమే కదా. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఇంకా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఈరోజు మేము కమిషనర్ దగ్గరికి ఫైల్స్ అధికారుల ద్వారా ఫైల్స్ కూడా పంపించడం జరుగుతుంది. గతంలో నిన్న మన మల్కాజ్గిరి సీనియర్ నాయకులు శేఖర్ యాదవ్ గారు ఎంపీ ఈటలను కలిసి మౌలాలిలో చాలా కాలనీల్లో ఇంకా కనీస వసతులు లేవు, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులు లేవు. అటువంటి కాలనీలను గుర్తించి మేము ఫైల్స్ పెట్టడం జరిగింది. ఆర్టీసీ కాలనీలో పైప్ లైను, న్యూ మారుతి నగర్లో ఒక పైప్ లైను, ఇంకొక కాలనీలో కూడా పైప్ లైన్ పెట్టడం జరిగింది. బాక్స్ డ్రైన్లు ఎంజే కాలనీ నుంచి చందాబాగ్ వరకు, చందాబాగ్ నుంచి సాదులా నగర్ వరకు, అట్లే సంతోష్ మహానగర్ నుంచి బండ చెరువు వరకు బాక్స్ డ్రైన్లు పెట్టడం జరిగింది. వాటికి శాంక్షన్ల కోసం కమిషనర్ను కూడా కలుస్తాము. కిషన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, ఏదైనా పనులు ఉంటే నా దగ్గరికి రామ్మా, నేను కమిషనర్తో మాట్లాడతానని కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఆయన కూడా సాయం చేస్తామన్నారు. ఇంకా రోడ్లు అయితే చాలా దీనంగా ఉన్న రోడ్లు ఏవైతే జేబీఆర్ స్కూల్ రోడ్, పీబీ కాలనీ రోడ్, షఫీనగర్ రోడ్, శివానంద్ నగర్ రోడ్, ఈస్ట్ మారుతి నగర్ రోడ్, మారుతి నగర్, న్యూ మారుతి నగర్ రోడ్, ఇక్కడ ప్రగతి నగర్లో 2 రోడ్లు, సాయినాథపురంలో 1 రోడ్డు, సంతోష్మా కాలనీలో 2 రోడ్లు, అట్లా మేము ఒక 35 లిస్టు పెట్టాము. కనీసం 25 కన్నా 5 కోట్ల బడ్జెట్ అడుగుతున్నాము. 5 కోట్ల బడ్జెట్ని శాంక్షన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేయర్ గారికి, కమిషనర్ గారికి కూడా చెప్తున్నాను. మీరు ఈ 5 కోట్లు శాంక్షన్ చేస్తేనే మౌలాలి కొంచెమైనా చూడదగ్గగా ఉంటుంది. ఎందుకంటే గత 20 ఏళ్లుగా అన్ని డివిజన్లు అభివృద్ధి చెందినాయి, కానీ మౌలాలి అభివృద్ధి చెందలేదు. ఈ 4 సంవత్సరాలలోనే అభివృద్ధి పనులు మొదలైనవి, కానీ పూర్తి కాలేదు. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాదాపు 35 రోడ్లు ఇంకా ఉన్నాయి. ఆ 35 రోడ్లు చేస్తేనే మౌలాలి అభివృద్ధి చెందినట్టు, పూర్తిగా కాదు 80% అయినా అభివృద్ధి చెందినట్టు. దీనికి సహకరించి, అధికారులు సహకరించి నా విజ్ఞప్తిని తప్పకుండా నా విజ్ఞప్తి ద్వారా శాంక్షన్లు ఇస్తారని నేను కోరుకుంటున్నాను. మౌలాలి బాగుండడమే నాకు కావాలి. మౌలాలిని అభివృద్ధి చేసినని నేను చెప్పుకోగలగాలి అంటే ఈ రోడ్లు ఇవ్వండి. ఇంకొకటి, మౌలాలి చరిత్రలో మౌలాలి చరిత్రలో మాత్రం తప్పకుండా ఈ 5 సంవత్సరాలు మాత్రం నిలిచిపోతుంది. అది ప్రజలు కూడా గుర్తించుకుంటారు. ఈ పర్యాటక క్షేత్రంగా మార్చిన, ఇంకా మార్చబోతున్న పార్టీలకు కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్.
భారత్ మాతా కీ జై.